పటాన్ చెరువు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 56 మంది పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్లు అందజేశారు. అనంతరం 6 గ్రామాలకు చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంద్రేశం మున్సిపాలిటీ ఏర్పాటుతో పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అలాగే వెంకటరమణ గారు డిప్యూటీ ఈ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నిటికంటే ముఖ్యం పారిశుద్ధ్యం అనేది చాలా ఇంపార్టెంట్. పారిశుద్ధ్య కార్మికులు కనుక స్ట్రైక్ చేస్తే మొత్తం దుర్గంధం వ్యాపిస్తుందని చెప్పి ఇంతకుముందు ఒక సంఘటన తాజా మాజీ వార్డు సభ్యులు దుర్గారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని బండి హరిశంకర్ గారు సన్మానిస్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. వివిధ ప్రజా సన్మానం ఆత్మీయ సత్కారం చేస్తా సంఘానికి కమిటీకి ఘన స్వాగతం సన్మానం చేయవలసింది. చిన్ని గారి మిగతా తర్వాత ఇస్తారు. అయిన నుంచి సత్తయ్య ఇంటర్నెట్ కాళిదాసు సుధాకర్ గారు రావాల్సిన నిరంజన్ వల్ల అనిత ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఇంద్రేశం నిర్వహిస్తున్న కమిషనర్ ప్రసూన్ రెడ్డి గారు, నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ ఈరోజు ఇంద్రేశమే కాదు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు కొత్త నూతనంగా రావడం జరిగింది. గుబ్బడాల, గడపోతారం, జిన్నారం, ఇంద్రేశం, కృష్ణాపూర్. పాత 3 మున్సిపాలిటీలు బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ గ్రేటర్లో కలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మనం హైదరాబాద్ భూతపేట దూరంలో ఉన్నాం, రింగ్ రోడ్డు సమీపంలో ఉన్నాం. రేపు మనకు త్రిపుర నేషనల్ రింగ్ రోడ్ లోపలికి వస్తున్నాం. మన ప్రాంతం అంతా వాల్యూ పెరగాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొత్తగా సంసారం అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త సంసారం వచ్చినప్పుడు పప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత అది సెట్ అయితే ఆ విధంగా మున్సిపాలిటీ అయినా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటే 10th క్లాస్ 7th నుంచి 10th క్లాస్ అప్గ్రేడ్ ఎట్లా చేస్తామో ఆ విధంగా గ్రేడ్ పెరుగుతుంది, తగ్గదు. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసే లాస్ట్ టైం మున్సిపాలిటీ 3 చేయడం జరిగింది. పాత గవర్నమెంట్లో 5 మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఈ 3 మున్సిపాలిటీలు గ్రేటర్గా కలపడం జరిగింది. అందరికీ తెలుసు, రోజు చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా పటాన్ చెరువు నియోజకవర్గం మినీ ఇండియా. భారతదేశ ప్రజలంతా మన దగ్గర ఉన్నారు. ఏం జరిగినా ఈ రోజు మనం చేస్తున్న ప్రోగ్రాము క్షణాలలో యావత్ భారతదేశంలో అక్కడక్కడ ఉన్నారు. వారు వాట్సాప్లో పంపిస్తూనే ఉంటారు, మనకు ఫోన్లు వస్తూ ఉంటుంటాయి. మన ప్రాంతం అంత అభివృద్ధి కావాలనే ఆలోచనతోనే మున్సిపల్ చేయడం జరిగింది. మనం ఒక 15 సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తున్నామంటే 10 రూపాయలు సంపాదించినప్పుడు ₹2 ఖర్చు పెట్టడం తప్పు లేదు. అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు మంచిగా ఉండి కరెంటు బాగుండి అన్ని బాగుంటే వాళ్ళు కట్టి ప్రాపర్టీ కింద ₹10 ఎక్కువ అమ్ముకోవడానికి ఆస్కారాలు ఉంటాయి. ₹2 ఖర్చు పెడితే నష్టం లేదు. నోరు మంచిగుంటే ఊరంతా బాగానే ఉంటుంది. వాళ్ళని కూర్చుని పెట్టి మాట్లాడి నేను చెప్పిన మసలు 2 మాటలు చెప్పిన. వర్క్ లిస్ట్ తయారు చేయండి, బిల్డర్ల లిస్ట్ తయారు చేయండి, ఇండస్ట్రీ లిస్ట్ తయారు చేయండి. అదొక పక్క ఇదో పక్క పెట్టుకొని ఎంత డబ్బు మనకు సహకరిస్తారు, మనం ప్రభుత్వ పరంగా వచ్చేది కాకుండా దాన్ని మనము వాళ్ళతో తీసుకున్న సహాయం మీద కొన్ని వర్కులు చేసుకొని ముందుకు పోతే మనకు అటువంటి సోర్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి. అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాడుకోవాలి.